మనం ఈరోజు నిషాన్ పెట్రోల్ గురించి తెలుసుకుందాం. ఇది మనకు దుబాయ్‌లో అయితే మనకు బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. ఇది ఫ్యామిలీకి సంబంధించింది. ఇందులో అయితే మనకు ఇది 4 వీల్ డెజర్ట్‌లో కూడా మనము ఇసుకలో కూడా మనకు ప్రయాణించడానికి సులువుగా ఉంటుంది. దాంతో పాటు ఇప్పుడు మనం దీని గురించి లోపట ఎట్లా ఉంది, ఏం కథ టోటల్‌గా మనం తెలుసుకుందాం. ఇది మనకు అక్షరాల మన ఇండియా కరెన్సీలో అయితే 50-60 లక్షల కాస్ట్ అయితే ఉంటుంది. ఇది మనము లోపట మనకు ఎట్లా ఉంది, ఏం కథ టోటల్‌గా తెలుసుకుందాం. ఇది 2024 మోడలు. ఇది మనకు స్టార్ట్ చేయడానికి ఇంజన్ స్విచ్ అన్నట్టు ఇది మనకు స్టాప్ అండ్ స్టార్ట్ కానొస్తుంది కదా, దాన్నే మనం నొక్కడం, దాన్నే మనము బంద్ చేసుకోవాలనుకుంటే దాన్నే మనము బంద్ చేసుకోవచ్చు. ఇది వితౌట్ కీలెస్ అన్నట్టు, మనకు చాబీ వితౌట్ కీలెస్. ఇది మనకు రిమోట్ కంట్రోల్. ఇప్పుడు మనం చాలు చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ చాలు మీద ఉంది. నేను ఇప్పుడు బంద్ చేసి మళ్ళీ మీకు చూపిస్తూ ఉంటాను, చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ బంద్ అయిపోయింది. ఇప్పుడు నేను బటన్ నొక్కుతున్నా, ఇప్పుడు ఆన్ అయిపోయింది. అక్కడ మనకు ఎల్లో కలర్లో కనబడ్డది కదా, మనకు ఇదంతా మీటరు. తర్వాత మనము తెలుసుకుందాం ఎట్లా ఉంటుంది, ఏం కథ అని చెప్పేసి. ఇది మనకు స్క్రీన్ కానొస్తుంది కదా, ఇది మనకు ఈ మధ్యలో మిర్రరు. ఈ మిర్రరు మనకు దీనికి కూడా మనకు కొత్తగా వాళ్ళు ఏం చేసిందంటే, నిషాన్ కంపెనీ వాళ్ళైతే మనకు వెనక మనకు వీడియో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అందులో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇది వీడియో, ఇప్పుడు మనం నార్మల్గా మనకు మిర్రర్ కానొస్తుంది కదా, ఇది 2 రకాలైతే మనకు ఇందులో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ కంట్రోల్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ కానొస్తుంది కదా, ఇది మనకు 4 వీల్ కార్ కదా, ఇందాక చెప్పినట్టు ఇది 4 వీల్ కార్ కాబట్టి మనకి ఇప్పుడు ఆటోలో ఉంది. మనం ఇది మెయిన్ ఆన్ రోడ్ మీద వెళ్తూ ఉంటాం కాబట్టి ఇది ఆటోలో మనకైతే ఈజీగా ఉంది. ఇప్పుడు మనకు 4H ఉంది కదా, 4 వీల్లో మనకి ఎప్పుడన్నా డిజర్ట్లో మనకు రంబల్లో వెళ్తూ ఉంటాం కదా, ఇసుకలో మనకు ప్రయాణించడానికి ఇక్కడ. ఎందుకంటే దుబాయ్లో మోస్ట్గా అయితే మనకు ఇసుక దిబ్బలలో సరదాగా అయితే చాలామంది టూరిస్టుగా మనం తిరగడానికి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది మనకు ప్రత్యేకంగా దుబాయ్కి సంబంధించిన ఈ కార్లలో అయితే మనకు 4 వీల్ అయితే వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇది మనం 4 వీల్లో ఉంది. దాంతోపాటు మనం ఆటోలో పెట్టుకున్నాం. ఈ ఆటో నుంచి, ఇది ఆటోలు అంటే మనకు మామూలుగా ఈజీగా వెళ్తూ ఉంటుంది. ఇది మనకు కొండలు గుట్టలు ఎక్కడ నచ్చినప్పుడు అయితే మనకు ఈ వీల్స్ అది ఉంది. ఇది మనకు బాగా ఇసుకలో మనకు ఎక్కడైనా ఇరుక్కపోయి మనము బండి కదలేని పరిస్థితి కాబట్టి మనకు 4Lలో పెడితే, అంటే లో అంటే బాగా స్లోగా, స్టీరింగ్ కూడా మనకు మొత్తానికి సడన్లీగా అయితే తిరగదు. స్టీరింగ్ కూడా మనకు ఇసుకలో ఎందుకంటే పల్టీ కొట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు ఆన్ రోడ్ మీదకి వచ్చింది, చూపిస్తుంది ఆన్ రోడ్ది. ఇప్పుడు దాంతోపాటు ఇక్కడ డోర్ సిస్టమ్ చూద్దాం, డోర్కి ఎలా ఉంది. ఇక్కడ మనకు కంట్రోల్ చాలా అంటే ఒక స్మూత్గా కంట్రోల్ ఇవ్వడం జరిగింది. మనకు లాక్ సిస్టమ్ కానీ, తర్వాత డోర్ లాక్స్, తర్వాత మిర్రర్స్కి సంబంధించింది. ఇక్కడ మనం ఈ మిర్రర్స్ అయితే ఏదైతే ఉందో ఇవి మనం అక్కడ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఆప్షన్ ఉంటుంది, మనకు లెఫ్ట్ రైట్ మనకు మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికైతే. ఇది పిల్లలు ఎప్పుడన్నా మనము కారులో కూర్చున్నప్పుడు పిల్లలు విండో కిందికి తీసి చేతులు పెట్టి ఏదన్నా ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి, డేంజర్గా ఉంటుంది కాబట్టి అది మనం నొక్కితే మాత్రం ఈ 3 విండోస్ అయితే మొత్తం లాక్ అయిపోతూ ఉంటుంది. ఇది హ్యాండ్ బ్రేక్ సిస్టము. ఇది హ్యాండ్ బ్రేక్ మనకు కాలుతో నొక్కడము. ఇప్పుడు మనం నొక్కి చూపిస్తున్నా నేను. ఇది నొక్కినామంటే మనకు హ్యాండ్ బ్రేకు. తర్వాత మళ్ళీ దాన్ని రిలీజ్ చేయాలంటే దాన్ని మళ్ళీ సెకండ్ టైం నొక్కితే మనకు రిలీజ్ అయిపోయింది ఆటోమేటిక్గా. అయితే ఈ ఆటోమేటిక్ కార్లకు ఎక్సైకు అండ్ ఎక్సిలేటర్ ఉంటుంది, క్లచ్కు సంబంధించి ఉండదు. ఇది స్టీరింగ్, తర్వాత మనకు కంట్రోల్ చేసుకోవడానికి సీట్ కంట్రోల్ అడ్జస్ట్మెంట్ చూడడానికి వెనకకు ముందటికి. ఇప్పుడు మనం లోపల చూద్దాం వెనక ఎలా ఉంది, ఏం కథ. ఇది స్క్రీన్ మనకు 14 ఇంచెస్ స్క్రీను. ఇది మనకు టీవీకి సంబంధించి, మనం ఏదైనా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి మనం చూడాలనుకున్న లాంగ్ ప్రయాణానికి ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మనకు ఆ చెవులో కూడా పెట్టుకొని మనకు ఇది ఫోన్ నుంచి టోటల్గా మనకు ఫోన్ కానీ మిగతా ల్యాప్టాప్ కానీ మనం దానికి బ్లూటూత్ కనెక్షన్లు అయితే పెట్టుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇది వెనుక మనకు ఏసీ కంట్రోల్ అంటే ముందట ఉంటుంది, 2 అంటే మనకి ఇందులో ఫిల్టరేషన్కి సంబంధించి 2 ఉంటుంది. ఇది కూలరు, మనకు చల్లటి నీళ్ళు పెట్టుకోవడానికి. దాంతోపాటు మనకి ఏదైనా ఫుడ్ కానీ దూర ప్రయాణానికి ఫుడ్ కూడా మనం ఇందులో
ఆడి చేసుకొని పెట్టుకుంటే చల్లగా ఉంటుంది, పాడు కాకుండా. దాంతోపాటు మనకి ఇది 7 సీటర్. ఈ మధ్యలో కానొస్తుంది కదా, ఈ చిన్న బెల్ట్ పక్కన అందులో మనం టీ కప్ కూడా పెట్టుకోవచ్చు సరదాగా ఇద్దరు కూర్చున్నప్పుడు. ఇది సీట్ ఫోల్డింగ్. ఇక్కడ లాక్ సిస్టమ్ ఉంటుంది. ఈ లాక్ సిస్టమ్ మనం తీసి వెనక కూడా పోయి కూర్చోవడానికి, వెనక కూడా ముగ్గురు కూర్చోవచ్చు. అల్కగా మనకు సన్నగా ఉన్నోళ్ళైతే నలుగురు కూర్చోవచ్చు. మొత్తం ఇది 7 సీటర్ ప్లస్ డ్రైవర్ తోటి 8 ప్యాసింజర్ మొత్తము. ఇది చూద్దాం. ఇదంతా మనకు సేఫ్టీ పరంగా అయితే ఇది మనకు ఫైర్ది. ఎక్కడైనా మనకు ఇంజన్లో మంటలు రేగినా కానీ, తర్వాత ఏదైనా ఇబ్బంది జరిగినా కానీ దాన్ని ఓపెన్ చేసి, దాన్ని లాక్ ఓపెన్ చేసి పెట్టుకోవడం, అది మనకు బెస్ట్ సేఫ్టీ అని చెప్పొచ్చు. తర్వాత దానిలో స్టూల్కి సంబంధించిన కిట్. ఇది మనకు ఏదైనా సూట్ కేసులు కానీ ఇంకా ఏదైనా మనకు బాగా లగేజ్ ఉంది అని అంటే మనం ఇందులో అయితే మనం ఫోల్డ్ చేసుకొని ఇలా మనము సీట్లు లగేజ్ అయితే పెట్టుకోవచ్చు. లేదు మనకు లగేజ్ అంతగానం లేదంటే ఇక్కడ వెనక కూడా ఒక 2 నుంచి 3 సూట్ కేసులు అయితే పడుతూ ఉంటుంది. దాంతోపాటు మనకు అందులో కూర్చోవడానికైతే ఈజీగా ఉంటుంది. ఇదంతా మనకు ఇది నిషాన్ పెట్రోల్ కంపెనీ. ఇది మనకు చాలా అంటే చాలా ఒక కంఫర్టబుల్ కార్ అని చెప్పొచ్చు కాక. చూద్దాం. ఇది నిషాన్ పెట్రోల్ అని రాసింది ఉంది కదా, దీని మీద కూర్చుంటే ఉంటుంది కాక ఒక గుర్రం మీద ఊరికినట్టు ఉంటుంది. ఒక ఫీల్ అయితే అలా అనిపిస్తూ ఉంటుంది. ఇది మంచి బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. చూద్దాం. ఇంకా బోలెడు ఫంక్షన్స్ కూడా ఉన్నాయి ఇందులో. మనము ఇంకా దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇదంతా చాలా సీట్స్ కూడా మనకు ఎంత హై లెవెల్ లెదర్ ఇచ్చిందంటే చాలా అంటే చూడముచ్చట. అంటే ఒక్కొక్క డిజైన్ని బట్టి ఒక్కొక్కటి మనకు వైట్లో, రెడ్, బ్లాక్ అలా వస్తూ ఉంటాయి. ఇదంతా మనకు రేడియో సిస్టము, ఏసీ కంట్రోల్, రేడియో సిస్టము బెస్ట్. మనకు ఇది కంఫర్టబుల్ అయితే కూర్చోవడానికి విఐపి కార్స్ అని చెప్పచ్చు. మనకు దూర ప్రయాణానికి అయితే అలసిపోవడానికి కూడా కొద్దిగా కూడా మనకు అది కాదు. ఎందుకంటే మంచి రిలాక్స్గా అయితే కూర్చొని మనం ప్రయాణిస్తూ ఉంటాము. ఇప్పుడు మనకు ఇది చూడడానికి వెనక మనకు ఈ 2 గీతలు కానొస్తున్నాయి కదా, మనకు ఎప్పుడన్నా మనం హైవే మీద, రోడ్ మీద పోయినప్పుడు ఆ మధ్యలో పోవాలని చెప్పేసి మనకు అవి చూపిస్తూ ఉంటుంది. మనకు శాటిలైట్ నుంచి కూడా మనకు వెనక కూడా చూపిస్తుంది కదా పైనుంచి. ఇక్కడ జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్ చూపిద్దామని చెప్పేసి నేను చిన్నగా అక్కడ మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలకు తలిగించినట్టు ఇది బ్లింక్ అవుతూ ఉన్నది. మనకు చూద్దాం. బయట కూడా ఇది మొత్తం శాటిలైట్ నుంచి మనకు చూపిస్తుంది వెనక సైడ్. చూద్దాం ఇప్పుడు బయట. ఇవి ఇక్కడ డోర్ తీసి చూపిస్తున్నా మీకు. ఇక్కడ మనకు సేఫ్టీ వజాగా అంటే పక్కన ఏ చిన్నపాటి ఏది వచ్చినా కానీ సేఫ్టీ కోసం అయితే ఇలా మనకు లోపల బ్లింక్ వస్తూ ఉంటుంది. మన ఆరన్ మోగుతూ ఉంటుంది లోపల. ఇప్పుడు దాంతోపాటు మనం ముందడుగు పోయి చూద్దాం. ఇంకా చూపిస్తా నేను. ఇప్పుడు ఇది మనకు టైర్ ప్రెషర్ మనకు 4 టైర్లలో మనకు చూసుకోవడానికి ఇందులోనే మనకు డిస్ప్లేలో చూపిస్తూ ఉంటుంది. ఒక టైర్ వచ్చేసి ముందటిది 39 ఉంది, 37, 38 ఉంది వెనక ముందు. ఇలా అయితే మనకు ఏదైనా పంచర్ అయినా చేసినా కానీ ఏ టైరు హెయిర్ తక్కువ ఉందని చెప్పేసి టోటల్గా అయితే మనకు ఇందులో చూపిస్తూ ఉంటుంది సిస్టము. అంటే మనకు టోటల్గా ఒక ఆటోమేటిక్ కార్లో ఒక సేఫ్టీ, అంటే మనము ఇన్నేసి డబ్బులు పెట్టినాం కాబట్టి సేఫ్టీ అయితే మనకు చాలా అదవుతూ ఉంది. ఇప్పుడు మనకు నార్మల్గా ఇప్పుడు మనము ఎక్కడైనా ఇంకా మనం ట్రాఫిక్లో పోతూ ఉన్నాము, డీలా కాకుండా మనము నార్మల్గా తీసుకోవాలనుకుంటే ఇలా మనకు నార్మల్ సిస్టంగా కూడా మనము ఇలా లెఫ్ట్ బంద్ కొత్తితే తర్వాత మనకు డీ నుంచి తర్వాత మనకు నార్మల్గా వస్తూ ఉంటుంది. అంటే మనము ఇప్పుడు 20 నుంచి 25 మధ్యలో అయితే మనము సెకండ్ గేర్ షిఫ్ట్ అయిపోయింది, థర్డ్కు, మళ్ళీ థర్డ్ నుంచి ఫోర్త్ అలా షిఫ్ట్ అవుతూ ఉంటుంది మాన్యువల్గా కూడా. ఇప్పుడు చూద్దాం మనం హైవే మీద కూడా ఎట్లా ఉంటుంది. క్రూజర్ ఆన్ చేసుకున్నాం. మనం క్రూజర్ ఆన్ చేసుకొని అంటే బాగా లాంగ్ ప్రయాణం ఉంటుంది కదా, ఆ లాంగ్ ప్రయాణానికి మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 300 to 400 కిలోమీటర్లు మనము పోవాలని అనుకుంటే అప్పుడు మనం కొంచెం అలసట వస్తూ ఉంటుంది డ్రైవర్కు. అందుకోసం అని చెప్పేసి ఈ ఆప్షన్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది క్రూజ్ సిస్టమ్ ఎలా ఉందన్నది నేను చూపిస్తా. ఇప్పుడు మనకు దాని గురించి కూడా తెలుసుకుందాం. అందులో సేఫ్టీ ఎలా ఉంటుంది, తర్వాత మనకు సరౌండింగ్ ఎలా ఉంది, తర్వాత మనకు సేఫ్టీ అయితే ఎలా పనిచేస్తుందని చెప్పి మనం చూద్దాం. ఇప్పుడు నేను చూపిస్తా. ఇప్పుడు నేను ఆల్రెడీ క్రూజ్ చాలు చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎక్సలేటర్ మీద కాలు పెట్టి నేను నొక్కుతా ఉన్నా. ఇప్పుడు 105 మీద వెళ్తూ ఉంది. దాంతోపాటు
ముందట ఇప్పుడు మనకి ఎందుకంటే ఇది దుబాయ్ టు హలెన్ హైవే రోడ్డు. దీంట్లో మనకు 120 స్పీడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను క్రూజ్ సెట్టింగ్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు మనకు డిస్టెన్స్ ముందట మనకు ఒక బండికి మధ్య ఆ బండికి ఈ బండికి మధ్య దూరం ఎంత అన్నది కూడా ఇందులో మనం సెట్టింగ్ చేసుకోవచ్చు. 100 మీటర్ నుంచి 150 200 మీటరు మనకు డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇది డిస్టెన్స్లో మనం సెట్టింగ్ చేసుకుని తర్వాత మళ్ళీ మనం క్రూజ్ ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ కనొస్తుంది కదా, ఇప్పుడు KMH అని కానొస్తుంది కదా, ఇక్కడ క్రూజ్ సెట్టింగ్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు దాంతోపాటు ఇంకా నేను ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్లో ఇది మనకు అప్ డౌన్ చేసుకోవడానికి కిలోమీటర్ మనకు క్రూజ్లో పెట్టేసిన. ఈ క్రూజ్ అయితే చాలా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకు గ్రీన్లో కానొస్తుంది కదా, దానికి డిస్ప్లేలో అందులో అయితే మనకు క్రూజ్ చాలా అయిపోయింది. ఇప్పుడు ముందడికి మనము ఎలా ఉంటుంది అన్నది ఇందులో ఫంక్షన్ ఎట్లా మనం అది చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు మనకు ఇక్కడ ఇంకో బటన్ కూడా ఉంటుంది. ఈ బటన్ నొక్కడం వల్ల సరౌండ్ అంటే మనకు లెఫ్ట్ సైడ్ కానీ తర్వాత రైట్ సైడ్ కానీ వేరే వెహికల్స్, ఇప్పుడు ఇది 3 వే కాబట్టి మనకు 3 లైన్లు ఉంది కాబట్టి ఇక్కడ నుంచి సేఫ్టీ వైజ్ కూడా అది కూడా మనకు చూద్దాం. ఇప్పుడు 120లో నేనైతే క్రూజ్ నడుస్తూ ఉంది. ఇది మనకు ముందట పోయిన కొద్దీ మనం పెంచుకోవచ్చు. నాకు ఇదైతే రోడ్డు 120 కిలోమీటర్ హైవే కాబట్టి ఇక్కడ మనకు 120 నుంచి 140. ఇప్పుడు మనకు రౌండ్గా బటన్ అది నొక్కడం, ఈ రౌండ్గా వచ్చింది కదా, ఇది మనకు సేఫ్టీ. అంటే మనకు ఇటు సైడ్ ఏ వెహికల్స్ వచ్చినా కానీ మనం లైన్ క్రాస్ అవుతున్నా కానీ అప్పుడు మనకి ఏంటంటే మనకు బ్లింక్ చేస్తూ ఉంటుంది, లోపల ఆరన్ వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నేను 125 పెట్టేసిన. చూద్దాం ముందట కూడా కార్స్ ఎట్లా ఉన్నాయి ముందట మనకు. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనకు ముందట కార్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి కార్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు స్లో డౌన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఇందాక చెప్పినట్టు మనము 100 నుంచి 150 200 పెట్టుకున్నాం కదా, ఆ డిస్టెన్స్ మనకు ఇప్పుడు అటు ఎల్లో కలర్లో బ్లింక్ అవుతూ ఉంది. అంటే నేను ఇండికేటర్ వేయక పక్కకు తీద్దామని చెప్తే అదైతే అలా మనకు బ్లింక్ ఇస్తూ ఉంటుంది, అంటే నువ్వు దాటిపోతున్నావు అని చెప్పేసి. ఇప్పుడు మనకు ముందట కారు ఉంది. ఈ కారు ఎప్పుడైతే మనము డిస్టెన్స్ మనం పెట్టుకున్నాం కదా, ఈ మన కారుకు మధ్యలో మనకు అదైపోయి ఇప్పుడు మనకు స్లో డౌన్ అవుతూ ఉంది. అంటే ఆటోమేటిక్గా మనము ఎక్సలేటర్ మీద కాలు పెట్టకున్నా కానీ దానికి అది కంట్రోల్ సిస్టమ్ స్లో అయిపోయింది. ఇప్పుడు మనము ఇంకా చెప్పాలంటే ఇది మనకు హైవే మీద అయితే మనకు మంచి డ్రైవర్కి అయితే ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు ముందట మనం చూద్దాం. ఇప్పుడు వేరే కార్స్ ఇప్పుడు ఏం లేవు కాబట్టి మళ్ళీ మనం 125కి రీచ్ అయిపోయినాం. మనం పెట్టుకున్నది నేను కాల్ తీసి పక్కకి వేసిన. ఇప్పుడు చూద్దాం. అంటే బాగా లాంగ్ ప్రయాణానికి అయితే మనకి ఇది మంచి అదవుతూ ఉంటుంది. తిరిగి మనము అబ్జర్వేషన్ ఎప్పుడు మన నిఘా మనకు డ్రైవ్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా అన్ని రకాల అయితే సేఫ్టీగా అయితే మనము రీచ్ అవ్వడానికైతే ఇది ఇప్పుడు చూడు మనకు ముందట కారు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు కంట్రోల్ అయిపోయి కిందికి డౌన్ వచ్చేసింది. మళ్ళీ మనము పక్కకు తీసుకుంటే మళ్ళీ అంటే ఆ సెన్సర్ టోటల్గా అది సెన్సార్తో నడుస్తూ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు పక్కకు తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ పక్కకు తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఇలా సిస్టమ్ అయితే మనకు ఈ క్రూజ్ సిస్టమ్ అట్లా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకా దీని గురించి తెలుసుకుందాం. ఇందులో మంచి ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి ఏం కథ అని చెప్పేసి. ఇప్పుడు మనకు ఇందులో అయితే మేము కొత్తగా నైట్ మనకు స్టార్స్ అలా కనిపించడానికి అంటే మేమైతే ఇది కొత్తగా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి ఇది చెత్త ఉంటుంది కదా మీద రూపు, దీనికి లోపల మనకు మంచి స్టార్స్ స్కై మనము అంటే ఇందులో రకరకాలు రెడ్ బ్లూ గ్రీన్ అని చెప్పేసి రకరకాల అయితే మనం లైట్స్ పెట్టించుకోవచ్చు. ఇక్కడ మనకు కంట్రోల్ సిస్టము ఉంటుంది. ఆ కంట్రోల్ సిస్టంలో అయితే మనం బటన్ నొక్కిన కొద్దీ మనకు రంగురంగులుగా మారుతూ ఉంటుంది. మేమైతే వైట్ పెట్టించుకున్నాము. ఇందులో పెట్టించుకొని తర్వాత నైట్కు అయితే ఒక మంచి స్కైలో మనం కూర్చున్నామన్నట్టు ఒక ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే స్టార్స్ మనకు అలా మనకు చూస్తూ ఉంటాం అన్నట్టు పైన మనకు అలాంటి ఒక మంచి అనుభూతిని అయితే ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు దాంతోపాటు మేము ఇక్కడ లైట్స్ కూడా మేము ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నాము. ఇది మనకి పక్కనే ఇక్కడ మనకు బటన్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇందులో కూడా మనకు ఎక్కువ తక్కువ చేసుకోవడానికి స్టార్స్ని ఆ కంట్రోల్ కూడా ఉంది. ఇప్పుడు ఇది మనకు ఎక్కువ వచ్చేస్తుంది కదా, చూసింది కదా. ఇది ఇక్కడ మనకు కంట్రోల్ సిస్టమ్ అయితే ఇక్కడ బటన్స్ ఇవ్వడం జరిగింది. చాలా బెస్ట్ కార్ అని చెప్పొచ్చు మనకి. ఇది దుబాయ్లో అయితే మంచి విఐపి అంటే లోకల్ చాలా మట్టుకైతే ఇవి
ఎక్కువ లోకల్స్ వాడతారు, ఎందుకంటే ఇది నిషాన్ పెట్రోల్, మంచి లగ్జరీ కార్ అన్నట్టు, విఐపి కారు. ఇదంతా మనకు కంట్రోల్ సిస్టము. ఇక్కడ 360 డిగ్రీల మనకు వెనుక రివర్స్ కానీ, తర్వాత మనం ప్రాపర్ పార్కింగ్ చేస్తున్నామా లేదని చెప్పేసి ఇప్పుడు మనకు అక్కడ చూపిస్తుంది కదా. ఇప్పుడు మనకు ఆ లైన్లో కూడా పార్కింగ్ గ్రీన్ది, ఎల్లో అలా అయితే మనకు వెనుక రివర్స్ మనం గేర్ వేసినప్పుడు కూడా అవన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇది మీకు టోటల్గా ఆటోమేటిక్ కారు ఇలా ఉంటుందని. అది మనకు సీట్కి సంబంధించి, మనకు సీట్ కూడా కొంచెం లెదర్, మంచి ప్యూర్ లెదర్ కాబట్టి మనకు హీట్ అవుతూ ఉంటుంది. అది అందులో కూడా ఏసీ గాలి వస్తూ ఉంటుంది. మీకు ఇదైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మనకు ఎవరికన్నా ఆటోమేటిక్ కార్ గురించి తెలియని వాళ్ళు, అంటే మన ఇండియాలో అయితే మనకు టోటల్గా మాన్యువల్గా మనకు గేర్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి, ఇక్కడ కొత్తగా వచ్చేటోళ్ళకైతే ఇది మంచి ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా మట్టుకు కొంత మనకు తెలకపోవచ్చు మన ఇండియాలో. ఇప్పుడు ఈ మధ్య వచ్చినాయి కానీ ఇంతకుముందు అయితే మనకు అది కూడా వచ్చినా కానీ మనము నడపలేని పరిస్థితి కాబట్టి, అందుకోసము ఇక్కడ మనకు ఎవరికన్నా డ్రైవర్కు కానీ, తర్వాత మిగతా ఎవరన్నా నేర్చుకోవాలన్నా కానీ ఇదైతే మనకు ఈజీగా బెస్ట్ మనకు అదవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ కామెంట్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో